హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఉత్సవాలు, వేడుకలు, పండుగలు, పర్వదినాలు ఇలాంటి సమయాల్లో దేవాలయానికి వెళ్ళడం మన సాంప్రదాయం. సాధారణంగా తక్కిన దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో దర్శనం చేసుకునే విధానం వేరువేరుగా ఉంటుంది. అందుకే లయకారుడైన ఈశ్వరుని ఆలయం దర్శిస్తే అందరూ దేవుళ్ళని దర్శించినట్టే అని ఒక వివరణ ఉంది. ఒక శివాలయంలో మాత్రమే శివలింగం ఉన్న దిక్కును అనుసరించి ఫలితం ఉంటుందని అంటారు. అయితే ఏ దిక్కున ఉన్న శివలింగాన్ని దర్శిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది చాలామందికి అనుమానంగా ఉంటుంది. ఏంటంటే, ఏ దిక్కున శివలింగం దర్శనంతో ఎలాంటి ఫలితం? శివపురాణం ప్రకారం శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో 4 ముఖాలు 4 దిక్కులను చూస్తూ ఉంటే 5వ ముఖం ఊర్ధ్వముఖంపై, అంటే ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. పరమేశ్వరుని 5 ముఖాలు 5 పేర్లు నిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా పూజ చేయవచ్చు అంటారు. సో అన్ని దిక్కులకు మనం ఎక్కడైనా కూర్చొని పూజ చేసుకోవచ్చు. సో శివాలయాలు అన్నింట్లో అత్యుత్తమ మహిమ కలిగినది, కోరిన కోరికలు వెంటనే తీర్చేది పశ్చిమాభి ముఖంపై శివాలయం అని చెప్తూ ఉంటారు. సో ఏది ఏమైనా అది ఏ దిక్కున కూర్చొని చూడాలి, పైనుంచి చూడాలా, ఇంకొక ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, ఏ దిక్కునైనా సరే మనం శివుణ్ణి మనం పూజించడం అనేది చాలా ముఖ్యం. సో అవన్నీ దిక్కులు అవన్నీ చెప్తూ ఉంటారు. సో పెద్దగా భక్తి అనేది ఇంపార్టెంట్ కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.